హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఇష్టపడేటువంటి జున్ను తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి. మరి గేదెలు కానీ ఆవులు కానీ ఈనిన తర్వాత మొదటగా వచ్చేటువంటి పాలను జున్ను పాలు అంటారు. అవి కొద్దిగా తెలుపు వర్ణం కాకుండా గోధుమ వర్ణంలో ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఈ జున్నులో. ఈనే ముందు నుండి పొదుగులో పాలు తయారై రెడీగా ఉంటాయి కాబట్టి హై డోసులన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. బాడీకి ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయండి ఇందులో. ఈ ముర్రు పాలు అంటారు దీనిని. ముందుగా దూడకు పట్టిస్తే పేగుల్లోకి వెళ్ళి ఇక డెవలప్ అయ్యి దూడ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది జున్ను తయారు చేయడానికి గేదె ఈనిన తర్వాత ఫస్ట్ డే వచ్చినటువంటి పాలండి. ఇవి చాలా చిక్కగా ఉంటాయి. హాఫ్ లీటర్ పాలల్లో ఏమాత్రం వాటర్ కలపకుండా ఒక 100 గ్రాముల బెల్లం యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరగాలండి. కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. మరి ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ బాగా ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరి దొరికినటువంటి సందర్భాలలో మనం కొద్దిగా అయినా కూడా తీసుకోవడానికి ఇష్టపడాలండి, తినాలి. అందరూ చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి పాలలో. మరి అది చిక్కటి పాలలో తొందరగా కరగదు. వాటర్ కలిపితేనేమో జున్ను గట్టిగా కాదు. కాబట్టి కొద్దిగా టైం పట్టినా కూడా మొత్తం కరిగే విధంగా స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత పైనుండి మిరియాల పొడిని చల్లుకోవాలండి ఈ పాలలో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తక్కువ సమయంలో అవుతుంది. అంటే కుక్కర్లో పెడితే చాలా త్వరగా అవుతుందండి. ఈ విధంగా మిరియాల పొడి చల్లుకొని పైనుండి ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసి విజిల్ పెట్టాలండి. మూత పెట్టాలి. మూత పెట్టకపోతే కుక్కర్లో ఆవిరంతా కూడా పాలల్లో పడతాయి కాబట్టి ఆ పాల మీద మూత పెట్టి కుక్కర్ పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని ఉంచితే చూడండి చక్కటి జున్ను మనకి ఎంత గట్టిగా అయిపోయిందో. గేదె ఈనిన తర్వాత ఫస్ట్ రోజు పాలు కాబట్టి మనకి జున్ను బాగా గట్టిగా వచ్చింది. చూడండి స్పూన్తో తీస్తుంటే కూడా పీస్ ఇట్లా చాలా బాగా వస్తుంది. మరి ఇది బలవర్ధకమైనటువంటి ఫుడ్డు, ఎనర్జీ ఉంటుంది, ఇమ్యూనిటీ బాగా వస్తుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి. మరి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి బెల్లంతో. చక్కెర కంటే కూడా మనకు బెల్లం ఇందులో చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేస్తే. మరి తీసుకొని ఇందులో నుండి మరి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఒక 5-6 డేస్ బాగుంటుంది. వారం రోజుల వరకు మనం దీన్ని కొద్దిగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి అడుగు వరకు కూడా చాలా గట్టిగా ఉంది జున్ను. మళ్ళొక్కసారి జున్ను తయారు చేసే ప్రాసెస్ అండి. ఆ పాలలో సరిపోయేంత బెల్లం వేసి, బెల్లం కరిగిన తర్వాత పైనుండి మిరియాల పొడి వేసేసుకొని తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. అంతేనండి. ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు చాలా ఇష్టమైనటువంటి జున్ను రెడీ అయిపోతుంది ఒక పావు గంటలో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.